ఇదే మాదిరిగా హవ్వ చాచలు ఏమయ్యారో, వాళ్ళ ప్రేమానురాగాలు ఏమయ్యాయో, అక్క చెల్లెమ్మలు ఏమయ్యారో, వాళ్ళకు చూపిన అభిమానం ఏమైందో తెలియట్లేదు. ఖచ్చితంగా ప్రజలకి ఏం కావాలో ఆలోచించి చేశాం. మళ్ళీ ముందుకు వస్తాం. జనానికి ఏం కావాలో తెలుసుకొని ఈసారి 100% పనిచేసే విధంగా ముందుకెళ్తాం. ఇదే మాదిరిగా గెలిచినటువంటి టీడీపీకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, విశేషం తెలియజేస్తూ ఉన్నాం. ముందుకెళ్తూ ఉంటాం. గెలుపు ఓటమిలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. ఏది కూడా మనం పట్టించుకోకూడదు. చేస్తాం, ప్రజలతోనే ఉంటాం, ప్రజలతో మమేకంగా ఉంటూనే ముందుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం. వెళ్ళొస్తా. ఏ తమ్ముడు, ఏంటండి ఇది పద్ధతి కాదు. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. జయ జన్మభూమి. వెళ్ళొస్తాను. ఇవాళ చూస్తూ ఉంటే, నా తెలుగు ప్రజలు చూస్తున్నటువంటి అభిమానం చూస్తూ ఉంటే నా ఒళ్ళు గగ్గురు పడుస్తూ ఉంది. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. ఏ తమ్ముడు, ఏంటండి ఇది పద్ధతి కాదు. తొక్కి పడేస్తాం. వెళ్ళొస్తాను. సూపర్. ఒక నిమిషం నేనే షాక్ అయ్యాను, నన్ను తిడుతున్నారేమోనని. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సార్ ఉన్నారు. ఏమంటివి మానవ జాతి నీచమా? వైతరు వరకు వెంటాడి వేధించి ముప్పతి పిలపెట్టి మీ ధర్మసూత్రాలు సైతం మంట కలిపి తన పతి ప్రాణాలు దక్కించుకున్న నారిమనే సావిత్రిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మల్ని అవహేళన చేయటా? ఎంత అవివేకము, ఎంత జ్ఞానము, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అదుకుడు, నరుడు అదముడు అన్న కించభావాన్ని కుక్కట వేళ సైతంతో పగలించి వేసదా? ముక్కులేని ముక్కుడి దేవతలు, దిక్కులేని అష్టదిక్పాలకులు, మనుగునిచ్చే పంచభూతులు సైతం జయ హో నరుడు ఆనేషించే విధముగా ఈ సింహాసనను అధిష్ఠించదా? అందరికీ నమస్కారం. ఇవాళ చూస్తూ ఉంటే ఎన్నో చరిత్ర సినిమాలు అయితేమి, అటు పొలిటికల్ సినిమాలు అయితేమి, ఈ విధంగా అదొక చరిత్ర. నాన్నగారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలలో ఇది ఒక చరిత్ర. ఉపకప్పునప్పు ఒక పోలికి నుండు చూడ రుచుల జార వేరయ్య, పురుషులందు పురుషుల వేరయ్య, విశ్వదా ఎందుకు నవ్వుతావు? ఎందుకు నవ్వుతావు? యశోదా రామ వినరు వేమ, అంతేగా? ఇంకో డైలాగ్ కూడా చెప్తా. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన వాడిని తురుముదాం, దొరికిన వాడిని తరుముదాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఏం వస్తావా? చూస్తావా? ఏ రఘురెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ అబ్బనిచ్చి నేను రాజసీమ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది బొల్తాడైతే రారా రా. నా పేరులోని సింహం ఉందిరా, అది ఆకలేసి అన్నం తినదు, పౌరుషాన్ని తింటుంది. సార్ మరి దాహం వేస్తే సార్ ఎవరా నువ్వు? సారీ సార్. సూపర్ సూపర్. అది కాదా మెగాస్టార్ అంటే అన్న వాయిస్ ఓకే. ఈరోజు చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీరు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ అనురాగాలు చూస్తుంటే మనసు ఉల్లాసంతో ఊగిపోతుంది. ఇదే ప్రేమ చరణ్ మీద కూడా ఉండాలి. మీరందరూ కూడా చరణ్ నన్ను అభిమానించినట్టే చరణ్ కూడా అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రావాల్సిన మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి, కానీ ఆశ్చర్యం ఎందుకు? ఎలొస్తా. ఇప్పుడు పాల్ గారు చేస్తాం. హైదరాబాద్కి వచ్చాను, హుసేన్ సాగర్ చూశాను. ఏ తమ్ముడు చందు, నాతో సెల్ఫీ దిగుతావా? ఇటు పక్కకు రా, దిగుతావా? మీరంతా మనుషులేనా? నేను ప్రశ్నిస్తున్నా, ఓటేరా. మీరందరూ ఓట్లు వేసి నన్ను గెలిపించకపోతే నేను పిఎం కాలేను. ట్రంప్తో కూడా మాట్లాడాను కదా, ఏమంటారండి మీరు? ఓకే, నెక్స్ట్ అన్న పాల్ గారిది మాట్లాడుకున్నా. బాలకృష్ణ సార్ ఆయన మామూలుగా మాట్లాడతారు కదా, అబ్బో నీ అబ్బా
చెడుగుడు అబ్బో అయ్యో డుగ్గు 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 ఆ హిట్లర్ గాడు మళ్ళీ వస్తాడు కొట్టిన చోడు కొట్టకుండా కొడతాడు అబ్బో ఒక వీళ్ళ క్యారెక్టర్ ఇజ్రా క్యారెక్టర్ ఒకసారి. అందరికీ నమస్కారం బాయిలు. ఏంటి అలా చూస్తున్నారు? నా పేరు శూర్పణఖ, ఇది నా చెల్లి జజనక. మా హోటల్లో అన్నీ ఫ్రెషే. ఏ బాయిలు వస్తారా? నేను రాను. హాయ్ బాబోయ్, మాగానే చూస్తుంటే వాళ్ళంతా పురిపెక్కిపోతుంది. ఇట్లా ఏంటన్నా చెల్లి పేరేంటి? జడ్జనక. చెల్లి పేరు జడ్జనక. ఇది ఫస్ట్ టైం చేసా ఇక్కడ. అవునా? ఎక్కడ ఎక్కడ ఇది అన్నాల క్రితం చేసావా? అంటే ఎక్కడ? ఎప్పుడు ఒక 5 years ఏంటి సినిమాలో. సినిమాలో చేసా. సినిమాలో 5 years కిందట ఒక చిన్న సినిమా, అందులో ఈ క్యారెక్టర్ చేశా. అది ఇప్పుడు చేస్తున్నా దాన్ని. అసలు భలే పోయారు దాంట్లో. ఇటు ఏంటండి అలా చూస్తారు? ఎప్పుడు చూడలేదా మమ్మల్ని మీరు? అని అది ప్రకాష్ రాజ్ గారు చేస్తా. హనుమంతుడు అడుక్కు తింటే గర్కమంతుడు గీక్కు తిన్నాడని ఏంటో నీ నచ్చ. ఒక్కరిని చంపారని ఊరంతా తగలబెట్టేసిన వాడిని నేను మొనార్కి, నన్నెవడు మోసం చేయలేడు రోయ్. జాట్రా రోయ్, స్వప్న సక్రాతి ముగ్గ అయితే అందులో నేను గొబ్బెమ్మడ్రా. కాంగ్రెస్ వచ్చి గొబ్బెమ్మని తొక్కినట్టు నాకు గుండెని తొక్కుతావురా. చంపేస్తాను రోయ్, నేను మొనార్కిని, నన్ను ఎవడు మోసం చేయలేడు. ఇప్పుడు సాయి కుమార్ గారు ఉన్నారు, చేస్తాను. అవసరాల కోసం దారుడు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక 3 సింహాలైతే కనబడి ఆ 4వ సింహాలే ఈ పోలే అగ్ని. ఓకే, నేను ఇప్పుడే చెప్తున్నా, పబ్లిక్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో 10th class ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. కావాలంటే వెళ్ళి చూసుకో. ఇలా మాట్లాడితే ఎవరు భయపడేది లేదు. మా ప్రతాపం ఏదో చూపిస్తాం. వెళ్ళొచ్చానక్క, వెళ్ళొచ్చా చెల్లి, వెళ్ళొచ్చా. అవ్వంగానే వచ్చేయండి అన్న, నాకు మీ అంక చూస్తుంటే భయం వేస్తుంది అన్న. క్యారెక్టర్ అవ్వగానే బయటకు వచ్చేయండి అన్న. మీరు అంతేనా? అప్పుడప్పుడు మేము గిల్లుకుంటుంటాం ఏ పాత్రలో ఉన్నామా. ఇప్పుడు 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 పాత్రలు చేసామా? ఇప్పుడు ఒక పాత్ర చేసాం. ఎందుకురా ఇలా ఉన్నా, ఎందుకురా ఇలా ఉన్నా? ఇది నీ ఊర్రా, మీ అమ్మ మీ నాన్న వీళ్ళందరినీ వదిలేసి నువ్వు పొట్టుకుంటి కోసం ఎక్కడికో వెళ్ళి బతుకుతానంటున్నావే. వీళ్ళు రేపు చచ్చిపోతే ఎవరికి రా నువ్వు సంపాదించి పెట్టేది? రే రే వినరా వినరా రే.